మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎదురుదాడిలో 7 మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు అధికారులు ధృవీకరించారు. వరుసగా పలువురు అగ్రనేతల ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో దేశవ్యాప్తంగా మావోయిస్టులకు కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవుల్లో మోస్ట్ వాంటెడ్ హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో అదే జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలోనే మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది. బుధవారం ఉదయం మారేడుమిల్లి మండలం జిఎం వలస సమీపంలో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఎదురు దాడుల్లో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర ఒడిశా ఇన్ఛార్జ్ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందారు. వెపన్స్ డీలింగ్ లో శంకర్ది కీలక పాత్ర. మృతుల్లో 4 పురుషులు, 3 మహిళలు ఉన్నారు. ఇక ఈ ఎన్కౌంటర్ ను ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేష్ చంద్ర మీడియా సమావేశం సందర్భంగా ధృవీకరించారు. మార్నింగ్ అరౌండ్ 6:37 మధ్యలో ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది ఇన్ కంటిన్యూషన్ విత్ యెస్టర్డేస్ ఆపరేషన్. సో దానిలో 7 మావోయిస్ట్ చనిపోయారా ఇప్పటి వరకు మాలో ఫీల్డ్ నుంచి చెప్పిన ప్రకారం. దానిలో 4 మేల్ అండ్ 3 ఫీమేల్ ఉన్నాయి. మేటూరి జోగ్గారావు అలియాస్ టేక్ శంకర్, ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. ఈజ్ ఎ ఇన్ఛార్జ్ సిసిఎం ఫర్ ఆంధ్ర ఒడిశా బార్డర్ and he's specialized in technical things, either arms manufacturing, communication and కీలక హోదాల్లో ఉన్న 50 మంది మావోయిస్టులను ఒకేసారి అరెస్టు చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి అన్నారు ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ మహేష్ చంద్ర. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాలలో 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నామన్నారు. అరెస్టు చేసిన వారిలో 3 స్పెషల్ జోనల్ కమిటీ మెంబర్స్, 5 డివిజనల్ కమిటీ సభ్యులు, 19 మంది ఏరియా కమిటీ సభ్యులు, 23 మంది ప్లాటూన్ మెంబర్స్ ఉన్నారు అని ప్రకటించారు మహేష్ చంద్ర. ఇప్పటి వరకు 50 మెంబర్స్ మావోయిస్ట్ హావ్ బీన్ అరెస్టెడ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, కృష్ణా డిస్ట్రిక్ట్, ఏలూరు, కాకినాడ, కోనసీమ 5 డిస్ట్రిక్ట్స్ నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఈజ్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ ఇంట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. I compliment all my officers, they are with me here, and the entire team of police departments. First time probably in the history arrest so many people, important cadres at one time. ఆపరేషన్ కగారు పేరుతో మావోయిస్టుల ఏరివేతను ముమ్మరంగా కొనసాగిస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇటీవలనే అబుజ్మడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఆ వెంటనే అగ్రనేత హిడ్మా టార్గెట్ గా కర్రెగుట్టలను చుట్టుముట్టిన పోలీసులు 4 రోజుల పాటు భారీ కూంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆ సమయంలో త్రుటిలో తప్పించుకున్న హిడ్మా మంగళవారం నాటి ఎన్కౌంటర్లో మృతి చెందారు. దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లుతోంది. వరుసగా ఎన్కౌంటర్లు మావోల ఉద్యమాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భద్రతా బలగాల కూంబింగ్ ఆపరేషన్ వార్తలు, వరుస ఎన్కౌంటర్లతో ఏజెన్సీ ప్రాంతమంతా హై అలర్ట్ కొనసాగుతుంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో ఏ క్షణం ఏం జరుగుతుందనే వార్తలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వరుస ఎన్కౌంటర్స్ మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీశాయి. మొన్న మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు, నేడు మరొక అగ్రనేత హిడ్మా మరణించడంతో తీవ్ర ఆందోళనకు గురైన మావోయిస్టులు అడవులను విడిచిపెడుతున్నారని నిఘా వర్గాలు అంచనా వేస్తున్నట్టు సమాచారం. అడవుల్ని వదిలేసి ఇప్పటికే పలు నగరాలకు, పట్టణాలకు చేరుకున్న మావోలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. అడవుల్లో ఉంటే ఎన్కౌంటర్ బారిన పడతామనే భయంతోనూ, మరో కారణంతోనూ మొత్తం మీద పలువురు మావోయిస్టులు అర్బన్ ప్రాంతాలకు చేరే ప్రయత్నంలో ఉన్నారనే సమాచారం భద్రతా సంస్థలకు అందిందనే చర్చ జరుగుతోంది. ఈ కార్యక్రమంలోనే బలగాలు ఏజెన్సీ ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. పాడేరు, జీకే వీధి, చింతపల్లి, అరకు వంటి ప్రాంతాల్లో బలగాల అప్రమత్తత తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. ఓవైపు కూంబింగ్ కొనసాగిస్తూనే మరోవైపు తనిఖీలు ముమ్మరం చేశారు. విజయవాడ, ఏలూరు సహా రాష్ట్రంలోని పలు ముఖ్య పట్టణాల్లో మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతో ఆయా ప్రాంతాలపై దాడులు చేసిన భద్రతా బలగాలు పలువురు మావోలను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లో తలదాచుకునే అవకాశంపై పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, తనిఖీలు ముమ్మరం చేశారని అధికారులు చెబుతున్నారు. స్టేషన్లు, లాడ్జీలు, అద్దె ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన తనిఖీలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఏజెన్సీకి సమీపంగా ఉన్న గ్రామాలు, చిన్న పట్టణాల్లోని ప్రజలతో మావోయిస్టులు మిళితమయ్యే అవకాశం ఉండడంతో ఆ ప్రాంతాలపై భద్రతా దళాలు ప్రత్యేక ఫోకస్ పెట్టాయి. సందేహాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారాన్ని ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు అధికారులు. దండకారణ్యంలో సెక్యూరిటీ ఆపరేషన్లు మరింత ముమ్మరం చేయడంతో అంతటా హై అలర్ట్ కొనసాగుతోంది.